యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 చారిత్రాత్మక ప్రదేశాలలో జరుపు తలపెట్టిన యోగా కార్యక్రమాలలో 1వది డచ్ బంగ్లా వద్ద మే 27న జరగగా 2వది సాలిహుండం బౌద్ధ క్షేత్రం వద్ద జూన్ 7న, 3వది కళింగపట్నం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్రను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలను దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా వలన మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మీ 2 కాళ్ళని దగ్గరగా లాగి మీ మడమను మూలాధారికి తాగించే విధంగా వజ్రాసన దండాసనకి శరీరాన్ని తీసుకొస్తున్న తరువాత ఆసన వజ్రాసన. ఈ 2 కాళ్ళని వెనక్కి తీసుకువెళ్తూ మడమల పైన మీ యొక్క పట్టని కూర్చోబెట్టే విధంగా ఉంటూ అలానే కూర్చోవాలి. వజ్రాసన స్థితిలో 1 నుంచి 5 శ్వాసలు నిదానంగా తీసుకుంటారు, శ్వాసని విడిచిపెడతారు. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టాలి. వెన్నెముక నిదానంగా ఉండాలి. నెమ్మదిగా మోకాళ్ళ పైకి రావాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి, ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి.